సొంతింటి కల విపరీతంగా పెరిగిన ధరలతో కలలాగే మిగిలిన ఈ రోజుల్లో VB సిటీలో 2 BHK ఫ్లాట్ కేవలం 55 లక్షలు మాత్రమే. రెడీ టు మూవ్ ఇన్, ఇంకా 36,000 SFT క్లబ్ హౌస్ తో, మోడర్న్ ఎమ్యూనిటీస్ తో బ్రహ్మాండంగా ఉంది. దీనికి తోడు ఫ్రీ మాడ్యులర్ కిచెన్ ఆఫర్ ఈ నెల 30 దాకా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళదాం VB సిటీకి, తెలుసుకుందాం మరిన్ని వివరాలు. అల్వాల్ కోంపల్లి దగ్గరలో ఉన్నటువంటి బొల్లారంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఇండిస్ VB సిటీ అని చెప్పి చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. దాదాపు 1000 పైన ఫ్లాట్స్ ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో కొత్తగా ఒక ఆఫర్ నడుస్తోంది. అది కూడా కేవలం 1 మంతేనంట. అదేంటంటే లోపల కిచెన్ కి మాడ్యులర్ కిచెన్ ని ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. జనరల్ గా మాడ్యులర్ కిచెన్ చేయించుకోవాలంటే 2 lakhs ఇంకా ఎక్కువ కూడా అవుతుంటది. అంత వర్త్ ని వీళ్ళు ఫ్రీగా చేసిస్తున్నారు. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అని చెప్పి కేవలం ఒక 30-40 మంది ఎవరైతే ముందొస్తారో ఆ వినియోగదారులకు మాత్రమే ఈ అవకాశం ఉందంట. అది కూడా November 30th లోపల, అంటే 1 మంత్ ఉంది. ఫెస్టివల్ ఆఫర్ పెట్టారనమాట. ఈ ఫెస్టివల్ ఆఫ్ సందర్భంగా ఏమేమి ఫెసిలిటీస్ తోటి ఇది ఉంది, అలాగే లోపల ఎంత స్ట్రాంగ్ గా స్టాండర్డ్స్ తోటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ కూడా చూద్దాం ఒకసారి. ఒకవైపు కరీంనగర్ హైవే, మరోవైపు నిజామాబాద్ హైవే కూడా, అలాగే దగ్గరలోనే రైల్వే స్టేషన్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ కాస్ట్ లో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీస్ అంటే అసలు 1 CR పైనే ఉంటుంది. బట్ ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంది బడ్జెట్. ఒకసారి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ఇప్పుడే మనం ఒక ఫ్లాట్ లోకి ఎంటర్ అయ్యాం. రండి కిచెన్ చూద్దాం, ఎందుకంటే కిచెనే ఇంపార్టెంట్ కదా. ఇదే వీళ్ళు స్పెషల్ ఆఫర్ పెట్టిన కిచెన్ చూడండి. మాడ్యులర్ కిచెన్ ని ఫ్రీగా ఇస్తున్నారు. నార్మల్ గా అయితే ఈ ప్లాట్ఫామ్ మాత్రం వస్తుంది, ఇంకేది రాదు. తర్వాత లాస్ట్ లో సింక్ వస్తుంది. బట్ అదంతా ఏం లేకుండా కంప్లీట్ గా వాళ్ళే ఇచ్చేసారు. చూడండి కిచెన్ కి సంబంధించినవి, అంటే మాడ్యులర్ కిచెన్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ర్యాక్స్ తో పాటు మొత్తం అన్ని కూడా వాళ్ళే ఇచ్చేసారు పైన అంతా కూడా. సో ఇది జనరల్ గా చేయించాలి అంటే 2 lakhs వరకు అయ్యే అవకాశం ఉంటుంది బడ్జెట్. బట్ ఇప్పుడు వీళ్ళు దీంట్లో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఆఫర్ కాబట్టి. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో తక్కువ మందికి మాత్రమే, ఎవరు ముందొస్తే వాళ్ళకే. సో ఆఫర్ మీకోసం వెయిట్ చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఇంకెందుకు లేట్, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. కింద నంబర్ కూడా ఇస్తాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇండిస్ VB సిటీ ప్రాజెక్ట్ సేల్స్ హెడ్ పూర్ణచంద్ర గారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి స్పెషల్? ఎందుకంటే మా వాళ్ళు ఎవరో చెప్పారు నాకు, స్పెషల్ గా కిచెన్ లో మాడ్యులర్ కిచెన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు మీరు అని చెప్పేసి. ఏంటి దాని గురించి డీటెయిల్స్ చెప్పండి, ఎందుకు అలా ఇస్తున్నారో కూడా చెప్పండి. ఎస్ మేడం, బేసికల్ గా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఇది ఏదైతే 11 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ చేసామో, లాస్ట్ ఫ్యూగా కొన్ని అపార్ట్మెంట్స్ మిగిలి ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పండుగ సీజన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మంచి ఆఫర్ మోడ్యులర్ కిచెన్ ఇచ్చేసి లిమిటెడ్ యూనిట్స్ పరంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మోడ్యులర్ కిచెన్. ఎందుకంటే బేసిక్గా ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే, ఎస్పెషల్లీ లేడీస్ కానీ ఫస్ట్ ఏంటంటే కిచెన్ ఒకటి అందంగా ఉండాలనుకుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఇది డిజైన్ చేసాం కాబట్టి ఇలాంటి ఒక మోడ్యులర్ కిచెన్ ఫ్లాట్ కొనుక్కుంటారు కాబట్టి దాంతో పాటు మీకు ఫ్రీగా ఇవ్వడము జరుగుతుంది అనమాట. ఇదొక ఆఫర్. అసలు ఎంత వర్త్? దాదాపు 2 లక్షల వర్త్ అని చెప్పి తెలిసింది. ఈ రోజు ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలాంటి ఫినిషింగ్ ఏది చూసుకున్నా కానీ మనకు అరౌండ్ 2 lakhs రూపీస్ వర్త్ మోడ్యులర్ కిచెన్ ఉంటుందండి. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి ఇలా అవైలబుల్? ఎప్పటి వరకు ఈ ఆఫర్ అవైల్ చేసుకోవాలి? ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ November 30th వరకు ఈ ఆఫర్ రన్ చేస్తున్నామండి. సో లాస్ట్ ఫ్యూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్లీగా చూసుకుంటే కనుక మనకి కమ్యూనిటీలో దాదాపుగా 800 మంది కస్టమర్లు ఉంటున్నారు, జనాలు నివసిస్తున్నారు. అన్ని ఎమ్యూనిటీస్ ఇట్లా అన్ని ఉన్నాయి. సో చాలా తక్కువ ఫ్లాట్స్ ఇప్పుడు ఎగ్జిట్ లో ఉన్నాయి అనమాట, క్లోజింగ్ లో ఉన్నాయి. అందుకోసం ఈ ఆఫర్, అందుకే ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏమేమి ఫేసింగ్స్ లో ఉన్నాయండి? మాకు ఇక్కడ వచ్చే కొనుగోదారులకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ అండ్ నార్త్ 3 ఫేసింగ్స్ ఉంటాయి మేడం. 3 ఫేసింగ్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు చూసినట్టయితే కనుక వాళ్ళకి అనుకూలంగా, ఇప్పుడు సామాన్యంగా మీరు కిచెన్ చూసినాక కూడా సో విశాలంగా ఉంది చూడండి. మీకు కబోర్డ్స్ అన్ని చేసినాక కూడా కొద్దిగా అటు వర్క్ చేసుకోవడానికి, వేరే వర్క్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉందన్నమాట. తర్వాత ఇంకొకటి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అవునండి మేడం, మీరు ఏది గమనిస్తే కనుక ప్రతి ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో కూడా మంచి గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల బిల్డింగ్ టు బిల్డింగ్, ప్రతి బిల్డింగ్ కూడా టవర్ కి మధ్యలో 30 feet గ్యాప్ ఉంటుంది అనమాట. సో వెంటిలేషన్ పరంగా మీకు ఏ
ఏ ఫ్లాట్ కైనా ఇబ్బంది అనేది ఉండదు. న్యాచురల్ లైట్ వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. రైట్. దీనికి బ్యాంక్ లోన్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఉన్నాయండి. లేదా? ఉన్నాయి. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అన్ని మేజర్ బ్యాంక్స్ అప్రూవ్డ్ ఉన్నాయి. ఇప్పుడు కొనుగోదారులకు అందుబాటులో ఉండడానికి వాళ్ళకి దాదాపుగా అన్ని బ్యాంక్స్ 80-90% వరకు లోన్స్ కూడా అప్రూవల్ చేసుకోవచ్చు. ఆ సౌకర్యం కూడా ఉంది వీళ్ళకి. కేవలం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లేమన్నా ఉందా, లేకపోతే ఈ మంత్ లో ఎంత మంది వచ్చినా అంత మందికి ఇస్తారా? 100 ఉన్నాయి అన్నారు కదా మన దగ్గర. మనకి ఏంటంటే ఫస్ట్ ఈ మంత్ లో ఉన్న వారికి ఒక 30 మంది వరకు అలా అనుకుంటున్నాం అండి. వాళ్ళందరికీ ఇవ్వాలంటే మీకు కూడా కష్టమే కదా. అంటే లాస్ట్ ఫ్యూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ముందుగా కొనుక్కుంటారో ఈ ఫెస్టివల్ ఆఫర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ మంత్ లో మనం ఈ ఆఫర్ అనేది చేయడం జరిగింది మేడం. దివాళీ గిఫ్ట్ అనుకోండి. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై అండి. మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి 15 రోజులు కదా 20 రోజుల్లో కూడా మీరు హ్యాండ్ ఓవర్ తీసుకునే స్టేజ్ లో ఉంది అనమాట. అన్నీ ఉన్నాయి. జస్ట్ కొనుక్కోవడం, మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళడము, లోన్ తీసుకోవడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఇంట్లో ఇది మరి వెంటనే రెడీ చేసిస్తారా? చేసిస్తామండి. మేము దీన్ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాము. ఎలాగో మాకు సేల్స్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అవి చేసి పెడతాము. మేము అన్న టైంలో కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ఒక 30 మెంబర్స్ అంటున్నారు. ఓకే, 30 మెంబర్స్ వరకు మీరు ఫ్లాట్స్ ఏట్లకి చేయించాలని మీరు డిసైడ్ చేసుకొని ఉంటారు. సపోజ్ నేనే వచ్చాను, నాకు మీరు చేయించిన ఫ్లాట్ నచ్చలేదు, వేరే ఏదో ఫ్లాట్ నచ్చింది ఉన్నది, అప్పుడు మరి దానికి చేయించిస్తారా? మీరు చేయిస్తామండి. మాకు సేల్ తో సంబంధం అండి. నేను అంటే మీరు ఏ ఫ్లాట్ తీసుకున్నా నాకు సంబంధం లేదు. మీరు ఈస్ట్ గానీ వెస్ట్ గానీ నార్త్ ఫేసింగ్ ఏ ఫ్లాట్ తీసుకున్నా దాంట్లో చేసేచ్చే బాధ్యత మాది. మంచి ఆఫర్ పెట్టారు. మంచి ఆఫర్ అండి. సో లాస్ట్ ఫ్యూగా ఉన్నాయి కాబట్టి కొనుగోలుదారులకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ చుట్టుపక్కల స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి మేడం. మీకు ఇక్కడ గమనిస్తే కనుక జస్ట్ మన గేట్ ఆపోజిట్ లో ఒక 200 meters లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ దరిదాపుల్లో ఒక 1 kilometer రేడియస్ లో స్కూల్ ఉంది. ఒక 4 to 5 kilometers లో మాక్సిమం స్కూల్స్ ఉన్నాయండి. అంటే మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే ఒక 800+ కస్టమర్స్ ఉంటున్నారు అని అంటే అందులో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పిల్లలు ఉంటారు కాబట్టి మేజర్ కమ్యూనిటీస్ లో సో చాలా మటుకు స్కూల్స్ ఉన్నాయి. సో అలాంటివి ఇబ్బంది అనేది ఏం లేదు. మొత్తంగా ఎన్నండి? మొత్తం వచ్చేసి మీకు 1040 ఫ్లాట్లు ఉంటాయి మేడం. 11 acres ల్యాండ్ లో 1040 ఫ్లాట్స్ చేసాం. ఎన్ని టవర్స్ లో ఉన్నాయి? 16 టవర్స్ అండి. 16 టవర్స్, 5 floors బిల్డింగ్ అండి. నామ్స్ అన్ని ఫాలో అయ్యారా? ఎస్ మేడం. మీరు చూస్తే కనుక కమ్యూనిటీ కూడా మేము కన్స్ట్రక్ట్ చేసింది షేర్ వాల్ టెక్నాలజీ అంటాను మేడం. ఈ వాల్స్ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని కాంక్రీట్ వాల్స్ అనమాట. ఎక్కడ మీకు ఇటుక అనేది ఉండదు. కంప్లీట్ గా కాంక్రీట్ వాల్ అనమాట. సో స్లాబ్ ఎలాగైతే చేస్తామో ఈ వాల్ కూడా అలాగే చేస్తాం అనమాట. ఇట్స్ న్యూ టెక్నాలజీ. సో అది ఒకటి దీన్ని మీరు గమనించాల్సిందే. ఎందుకండి అట్లా చేయటం వల్ల ఏమన్నా స్టాండర్డ్ పెరుగుతుందా, లేకపోతే కాస్ట్ ఏమన్నా రెడ్యూస్ చేయగలుగుతామా? ఎందుకలా? స్టాండర్డ్ అంటే ఇది న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే బిల్డింగ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, మనకి స్పేస్ కూడా చాలా కలిసి వస్తుంది. స్పేస్ కలిసి వస్తుంది అనమాట. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది డిఫరెంట్ థింగ్, కానీ మేము కాస్ట్ పరంగా చూడలేదు అనమాట. ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఒక మంచి అపార్ట్మెంట్ ఇవ్వాలన్న దృష్టితోటి ఇది చేయడం జరిగింది. ఇలాంటి మోడల్. ఫైనల్లీ ఒక విషయం చెప్పండి, బఫర్ జోన్లోను FTL జోన్స్ లోను వీటిలో లేవు కదా? లేదు మేడం. దానికి కావాలంటే మీరు చూసుకోవచ్చు. అంటే మీరు సరైన ప్రశ్న అడిగారు. అలాంటిది ఏం లేదండి. మనకు దానికి క్లియర్ గా ఉంది. బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. FTL ఇక్కడ మీకు దరిదాపులో చూసుకుంటే మీకు ఒక 3 kilometers రేడియస్ లో అల్వాల్లో ఉన్న లేక్ కానీ దీని దరిదాపులో డౌట్ వచ్చింది. అల్వాల్ లేక్ కొంచెం దగ్గరగా ఉంటుంది కదా? అలాంటిది ఏం లేదు. ఇది బొల్లారమే కదండి? ఇది బొల్లారం. ఎగ్జాక్ట్ స్పేస్ బొల్లారం అంటే న్యూ బొల్లారం అట్లా ఉందా? లేదండి. యాక్చువల్ గా ఇది ఫస్ట్ బొల్లారం. సికింద్రాబాద్ లో ఉన్న బొల్లారం ఫస్ట్ తర్వాత మీరు ఏదైతే బొల్లారం అంటే అది వేరు. ఇది దగ్గరలో కూడా మీకు ఒక 1 kilometers రేడియస్ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఉంది. బొల్లారం రైల్వే స్టేషన్ ఉంది. ప్రాక్సిమిటీ పరంగా సికింద్రాబాద్ కి వెళ్ళాలన్నా కూడా లోకల్ ట్రైన్స్ కనెక్టివిటీ ఉంది. కొంపల్లికి కరెక్ట్ గా 3 kilometer రేడియస్ లో ఉంది. సో మీకు ఈ సరౌండింగ్స్ లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కానీ హాస్పిటల్స్ కానీ అందరికీ అందుబాటులో 5 నుంచి 10 నిమిషాల రేడియస్ లో ఉన్నాయండి. కానీ ఏంటంటే ఇది ఒకటి గేటెడ్ కమ్యూనిటీ కావాలి, కొంచెం తక్కువ ప్రైస్ లో అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అదే మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక 60 లక్షల లోపల నాకు అన్ని ఇల్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలనుకున్న కస్టమర్స్ కి ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. ఎందుకంటే మీరు సిటీలో ఎక్కడ గమనించినా కూడా ఒక నార్మల్ అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా మీకు 50 లక్షల పైన ఉంటుంది. కానీ మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ వీళ్ళన్ని ఫెసిలిటీస్ తో ఎమ్యూనిటీస్ తో ఉన్న అవకాశంతో కూడిన ఆపర్చునిటీ ఇస్ లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ది బయర్స్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడే టవర్ N లో ఉన్నటువంటి ఒక రెసిడెంట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారో ఒకసారి అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? నేను ఇది మోడల్ ఫ్లాట్ ఒకటి తయారు చేసాము అని విబిసిటీ వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు మై గేట్ యాప్ లో. సో చూద్దామని నేను వచ్చానండి. సో ఇదంతా చూస్తూ నేను మెస్మరైజింగ్ గా ఉంది నాకు. ఎందుకంటే ఇవాళ రేపు కంపాక్ట్ లైఫ్ లో
మాడ్యులర్ కిచెన్స్ అవి అవును. చాలా మస్ట్ అయిపోయినాయి. కరెక్ట్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆఫర్ ఉంది, దివాళీ ఆఫర్, బుక్ చేసిన మ్మ్. వాళ్ళకి మాడ్యులర్ కిచెన్ ఫ్రీ అని చెప్పి చెప్తున్నారు. సో మేము తీసుకొని 1 year అయింది దాదాపు. అయ్యో ఈ ఆఫర్ అప్పుడు ఉండుంటే బాగుండేది బాగుండేది అని కదా. చెప్పేసి Yes. నాకు చాలా అనిపిస్తుంది. ఎనివే నేను మా ఫ్రెండ్ కోసం చూడడానికి వచ్చాను. Okay. మాకే అవకాశం లేకపోయినా మా ఫ్రెండ్ వాళ్ళకైతే వస్తుంది కదా అని చెప్పేసి 2 lakh వర్త్ కిచెన్ అనేది ఫ్రీ రావడం చిన్న విషయం కాదు. అవును. సో డెఫినెట్ గా మా ఫ్రెండ్స్ ఇప్పుడు బెనిఫిట్ అవ్వబోతున్నారు. సో ఐఎమ్ హ్యాపీ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.